ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఇప్ప పువ్వు లడ్డుల తయారీపై ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి మాటలు రావడంపై ఉట్నూరు ఆదివాసీ మహిళల్లో హర్షం వ్యక్తమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇప్ప పువ్వు లడ్డుపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఆదివాసీ మహిళలు ఇప్ప పువ్వు లడ్డుల తయారీతో గిఫ్ట్ ఆఫ్ నేచర్ గా నిలుస్తున్నారని ప్రధాని అన్నారు. అధిక పోషకాలు కలిగిన ఇప్ప పువ్వు లడ్డు తయారీని ఆదివాసీ మహిళలు శ్రద్ధతో చేయడం పట్ల ప్రధాని అభినందించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని స్వయంగా తమ పేర్లను ప్రస్తావిస్తూ అభినందించడం గర్వకారణంగా ఉందంటున్నారు. నేను ఇప్ప పువ్వు లడ్డు గురించి చెప్తున్నా. ఇప్ప పువ్వు లడ్డు చేస్తున్నాము. మోడీ సార్కి ధన్యవాదాలు. మేము లడ్డు చేసి బడి పిల్లలకు మేము సప్లై చేస్తున్నాము. ఇంకా బాగా సంతోషంగా మాకు ఇంకా బాగా లడ్డు మాకు కావాలని, మాకు పని చాలతలేదు, ఇంకా మాకు పని చెప్పాలి మోడీ సార్ అని కోరుకుంటున్నాం. పప్పు వలన మోడీ గారు మాట్లాడడం చాలా సంతోషం మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఆదివాసులము, ఎక్కడనో గుట్టల కొండల ఉన్న వాళ్ళము. ఇది రక్తహీనత ఉన్న వాళ్ళు రక్తాన్ని పెంచడం చాలా మంచిగా మాకు అనిపిస్తుంది. అందరికీ అన్నీ మా తెలంగాణ కాకుండా వేరే దేశం కూడా తెలిసిపోయిందని చాలా మేము సంతోషపడుతున్నాము. ఇంకా ఇక్కడ కాకుండా వేరే దేశం కూడా మా లడ్డు పోతుందని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఈ లడ్డు వలన కలెక్టర్ మేడం కానీ పిఓ మేడం కానీ ఈ లడ్డు చాలా బాగుందని మా ఆశ్రమ పాఠశాల గర్ల్స్ పిల్లలకి ఇచ్చుడు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చుడికి వాళ్ళు ఏం చేసిండంటే వాళ్ళ నెలకు టెస్ట్ చేసడము, చాలా మంచిగా ఉన్నారు ఆడపిల్లలని టెస్ట్ చేసడము. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ప్రెగ్నెంట్ ఉన్న మహిళ కూడా పుట్టిన బిడ్డ కూడా చాలా మంచిగా ఉంటుందని డాక్టర్ వాళ్ళు కూడా అప్పుడు టెస్ట్ చేసింది అని నిజమే అని ఇప్పుడు అనుకుంటున్నాము. మేము చాలా 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 ధన్యవాదాలు మోడీ గారికి. నిన్న జరిగినటువంటి మన్ కీ బాత్లో శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఇప్ప పువ్వు గురించి చెప్పడం జరిగింది, గిఫ్ట్ ఆఫ్ నేచర్. దానిలో భాగంగా నేను ఈరోజు దాదాపు 80 కిలోమీటర్ల నుండి ఇక్కడికి వచ్చి ఇప్ప పువ్వు లడ్డును తిని చూడడం జరిగింది. చాలా బాగుంది. చాలా ఆర్గానిక్ అంటే చాలా ఆర్గానిక్గా మంచిగా చేస్తారు. ఇక్కడ చాలా బాగుంది. అందరూ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఇప్ప పువ్వు లడ్డు తినాలని, ఒకసారి టేస్ట్ చేయాలని కోరుకుంటున్నా.